ఒక ఎకరం పొలం ఉంటే చాలు 4 నెలలకు ఒకసారి 80,000 పొందే మార్గం చెప్తానండి. నేను జెన్యూనే చెప్తాను. మీకు తెలుసు కదండీ! గవర్నమెంట్‌లో ఉన్నా కాబట్టి అబద్ధాలేమీ చెప్పను. సో, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొన్న పీఎంఈజీపీ స్కీమ్ గురించి చెప్పినప్పుడు చాలామంది అడిగారండి. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి. అక్కడ 10,00,000 నుంచి 50,00,000 దాకా ఇస్తారు. ఏ క్వాలిఫికేషను అక్కర్లేదు. అసలు 10,00,000 లోపైతే ఎయిత్ క్లాస్ కూడా అక్కర్లేదు. 10,00,000 నుంచి 50,00,000 మధ్య అయితే ఎయిత్ క్లాస్ కావాలి. కాకపోతే కరెక్ట్‌గా ఉండాలి మీ ప్రాజెక్ట్ రిపోర్టు. అది ఇంపార్టెంట్ అండి. మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ అయితే జెన్యూన్‌గా చూపించాలి కదండీ! దానికోసం. సో, మరి ఇక్కడ ఒక మంచి స్కీమ్ అయితే ఉంది. ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. డీఆర్‌డీఏ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. ముందు జిల్లాకు 1000 అనుకున్నారు. డిమాండ్ ఉంటే ఇంకా పెంచుతారండి. జిల్లాలో డీఆర్‌డీఏ ఆఫీస్ ఉంటుంది. పీడీ గారు, ఏపీడీ గారు ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు. ఆ వివరాలన్నీ నేను మీకు ఇస్తానండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇంకా ఇస్తాను. దీని మీద కనెక్టివిటీ వీడియోలు మళ్ళీ మళ్ళీ చేద్దాం. నేరుగా సాగు చేస్తున్న రైతుల దగ్గర నుంచి కూడా నేను వీడియో ఫుటేజీలు తెప్పిస్తా. లేకపోతే వాళ్ళతో లైవ్ పెట్టి మీకు పరిచయం చేపిస్తా. వాళ్ళ నంబర్లు ఇస్తా. ట్రైనింగ్ తీసుకుంటానంటే అక్కడికే పంపిస్తా. సరే విషయానికి వచ్చేస్తానండి. పోషక విలువల పరంగా గానీ, మంచి టేస్ట్ కోసం గానీ, మనకు ఒక పిచ్చి ఉంటది కదా! కొరమేను చేప. ఈ కొరమేను అంటేనే మామూలుగా ఉండదు. ఎగబడి మరీ కొంటాం. తక్కువలో తక్కువ కిలో చేప 300 అంటే బాగా తక్కువ వేసుకుంటే మీరే చెప్పాలి మీ ఏరియాలో రేట్ ఎంత ఉంది అనేది. సో, ఈ కొరమీను చేపలనేది ఎక్కడో బురద నేలల్లోనూ ఎక్కడో సహజ సిద్ధంగా పెరుగుతాయి. మామూలుగా చెరువుల్లో పెంచవు. పెరగవు అనేది చాలామంది అభిప్రాయం. చెరువుల్లో కూడా పెరుగుతాయండి. పెంచితే పెరుగుతాయి. అయితే చెరువులో ఏసి చిన్న పిల్లనేసి దాన్ని పెంచి మళ్ళీ అది ఎన్నొస్తుందో ఏంటో తెలిసే అవకాశం లేదు కాబట్టి కొత్త పద్ధతి ఒకటొచ్చింది. ముందు ఒక తొట్టె ప్లాస్టిక్ తొట్టెని తయారు చేసుకుంటారండి. పీవీసీదే. తయారు చేసుకొని అందులో ఒక సైజు ఉన్న కొరమేనునేస్తారు. అది నెక్స్ట్ సైజుకొచ్చేదాకా ఉంచి దాన్ని తీసుకెళ్ళి చెరువుల్లో ఏస్తారు. చిన్న చెరువుల్లో. కొరమీను కోసం ప్రత్యేకంగా ఉన్న చెరువుల్లో ఏస్తారు. ఏసిన తర్వాత ఇక్కడ పట్టుబడి వస్తూ ఉంటుందండి. దిగుబడి వస్తూ ఉంటుంది. పట్టుకోవడం యావరేజ్‌గా సైజ్ వచ్చినప్పుడల్లా పట్టుకోవడం, అమ్ముకోవడం, పట్టుకోవడం, అమ్ముకోవడం. ఈ రకంగా ప్రతి 4 నెలలకి ఇంత లాభం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ డీటెయిల్డ్‌గా వెళ్ళిపోదామండి. ఇక్కడ కంప్లీట్‌గా ఎంతైతే అంత ఆల్మోస్ట్ 1,50,000 రాయితీ అయితే వస్తది. గుర్తుంచుకోండి. అంటే యూనిట్ పెట్టడానికి ఎంతైనా గానీ రాయితీ అయితే మంచి రాయితీ ఉంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకైతే ఎక్కువ రాయితీ ఉంది. బీసీలకైతే కాస్త తక్కువ ఉందండి. 35% ఎస్సీ, ఎస్టీలకి ఇస్తుంటే బీసీలకి మిగిలిన వాళ్ళకి 20% ఇస్తున్నారు. ఎలా అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి. ఒక 15,000 లీటర్ల సామర్థ్యం. అంటే ఇంటి పైన ట్యాంకు 1000 లీటర్లు అనుకోండి. దానికి 15 ఇంతల సైజు అంటే ఇలా వెడల్పుగా ఉంటుంది. తొట్టండి 4 అంగుళాల సైజు. ఆ తొట్టిలో 4 అంగుళాల సైజు కొరమీను పిల్లల్ని ఒక 1000 దాకా ఏస్తారండి. 1000 గుర్తుంచుకోండి. 1000 ఏసి మామూలుగా కొరమీను పిల్లలకి ఏ మేత అయితే అవసరమో ఆ మేత అందిస్తూ ఉంటారు. రోజు అక్కర్లేదు. 2 రోజులకొకసారి అందిస్తారు. ఆక్సిజన్ వగైరా ఇవన్నీ కూడా పెడతారు చేపల చెరువులాగే. నీళ్లు మారుస్తూ ఉంటారు. ఆ నీరు వేస్ట్ అవ్వకుండా ఈ నీరు చెరువులోకి మళ్ళీ మంచినీరు ఇందులోకి ఇలాగా 4 నెలల పాటు తొట్టిలో ఉంచి ఇందులో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కిలో సైజు కొరమీను తయారైపోతుందండి. తయారైపోయిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ చెరువులోకి పెంచుతారండి. చెరువులోకి ఎప్పుడైతే వెళ్ళిందో కాస్త నేల, సారం సహజ సిద్ధంగా ఉంటుంది కదండీ! ఇంకాస్త బాగా పెరుగుతాయి అన్నట్టు. ఇంకొక 4 నెలలు పెంచితే కేజీ సైజుకి వచ్చేస్తాయి. కేజీ సైజుకి అంటే 8 నెలల్లో చక్కగా ఒక బ్యాచ్ వచ్చేస్తది. ఇక ప్రతి 4 నెలలకి ఒక బ్యాచ్ తీస్తూ ఉండొచ్చు అన్నట్టు. ఇక్కడ ఎవరెవరు అర్హులు అంటే ఒక ఎకరం ఉంటే చాలు. ఒక ఎకరం ఉంటే సరిపోతుంది. మీరు డీఆర్‌డీఏ పీడీ గారిని కలవండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. నాకిది రాలేదండి అంటే మేము పర్సనల్‌గా అయినా గానీ మిమ్మల్ని రిఫర్ చేస్తాం. ఎవరిని? మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా, నిజాయితీగా, నిఖార్సుగా నేను కష్టపడి ఎదుగుదాను. నాకు ఈ సహాయం కావాలి గవర్నమెంట్ నుంచి అనే వాళ్ళకి చేద్దాం. యూనిట్ ఏర్పాటుకైతే 4.5 లక్షల దాకా సుమారుగా అన్నీ కలిపి అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఒక షెడ్ ఏసుకోవాలి. ఇక్కడ నేను ఆ తర్వాత పిక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నేను అన్నీ షేర్ చేస్తాను. త్వరలోనే అక్కడున్న రైతులతో లైవ్ పెడతాను. మీరు ఎలాగూ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో కూడా మనం ఎక్కువ ఈ టైప్ ఆఫ్ ఎక్స్‌పోజర్‌ని ఇస్తున్నాం. ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తున్నామండి. సరే మళ్ళీ విషయానికి వచ్చేస్తాం. ఈ 4.5 లక్షల యూనిట్ అనుకున్నాం. ఇక్కడ ఒక షెడ్ ఏసుకుంటాము. తర్వాత అంటే 25/25 షెడ్ ఏసుకొని పిల్లల పెంపకం కోసం గోతులు తవ్వాలి కదండీ! అవి తవ్వుతాము. చేప పిల్లలు కొనుక్కోవాలి. మరి ఈ ఫీడు వగైరా కొనుక్కోవాలి. వీటన్నిటికీ కలిపండి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇవన్నీ కొత్త కదండీ! మాకందరికీ కొత్త. ఎలా అంటే ఇక్కడ ఒక మెంటారింగ్ చేయడానికి ఒకళ్ళని పెట్టారండి. ఒక్కొక్క జిల్లాకి ఒకళ్ళని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు ఉంది.
ఒంగోలు జిల్లాలో ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ అని చెప్పి ఒకళ్ళు పెట్టారు. అంటే సపోజ్ ఆ ఒంగోలు ప్రాంతం వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కూడా గూగుల్ చేస్తే వాళ్ళు దొరుకుతారు, సంప్రదించవచ్చు. వాళ్ళు కంప్లీట్గా సూపర్వైజ్ చేస్తారు, సలహాలు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, దగ్గరుండి అన్నీ చేస్తారండి. అన్నీ చేయటమే కాదు, కొరమీను దిగుబడి వచ్చాక వాళ్ళే కొంటారు ఆ రోజున్న మార్కెట్ రేటుకి. లేదండి వాళ్ళు తక్కువకు అడుగుతున్నారంటే బయట మనం అమ్ముకున్నా కానీ వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పరు. సో ఇలాగ జిల్లాకు ఒకళ్ళని ఐడెంటిఫై చేసి ఉంచారు. సరే 1000 పిల్లలు బతుకుతాయో బతుకో తర్వాత చూద్దాం. కనీసం 90% సక్సెస్ అయితే ఉంటుంది. కొరమీను గట్టి చేప అండి, అంత త్వరగా ఏమీ చచ్చిపోదు. నల్ల చేప అంటాం కదా అందుకని. సో మరి కనీసం 800 బతికినా, గుర్తుంచుకోండి 800 బతికినా కానీ, యావరేజ్గా 300 అనుకున్నా కానీ కిలో మరి ఎంత వస్తుంది? 2.5 లక్షలు వస్తుందండి ఆదాయం. 2.5 లక్షలు ప్రతి 6 నెలలకి ఎంత వస్తుంది ఆలోచించండి. ఖర్చులన్నీ పోనీ ఎంత మిగులుతుంది? ఆ లెక్కను చూస్తే వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటని ఇచ్చారంటే సగటున 4 నెలలకి ఒక ఎకరం ఉన్న వాళ్ళకి 80,000 రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెప్పారండి. ఈరోజు ఆక్వాలో మనం టాప్లో ఉన్నామండి. ఏది తెల్ల చేప, రొయ్య ఇలాంటివి. కానీ కొరమీను విషయంలో లేదు. కొరమీను అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఆంధ్రాలోను, మన దేశంలోను, విదేశాల్లో కూడా ఉన్నారండి. ఇంకాస్త ఆర్గానిక్ మోడల్లోకి వెళ్ళి చేయగలిగితే ఇప్పుడు యూకే దగ్గర నుంచి అన్ని మార్కెట్లు మనకి చక్కగా ఫ్రీ అవుతున్నాయి కదండి. రీసెంట్గా ఒప్పందాలు కూడా జరిగినాయి కదా, మోడీ గారు వెళ్ళొచ్చారు. సో బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంకా 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 మామూలు ఉండదండి డిమాండ్. సో మరి ఇంత మంచి అవకాశం కాబట్టి ఈ కొరమీను కల్చర్ని దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టేకప్ చేయండి. ఒక ఎకరం పొలం ఉంటే సరిపోతుంది. పెట్టుబడి వివరాలు అన్నీ చెప్పాను, ఎవరు హెల్ప్ చేస్తారో కూడా చెప్పాను. అప్పటికీ మీకు హెల్ప్ అందట్లేదు అనుకుంటే కామెంట్లో వచ్చి పెట్టండి. లేదు గవర్నమెంట్ కాల్ సెంటర్ ఒకటి ఉంది, 1100 అనే కాల్ సెంటర్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా ఒక అర్జీ కింద నమోదు చేసుకొని పీడీడీఆర్డీఏకి పంపిస్తారండి వాళ్ళే. ఆ తర్వాత ఆ పీడీ గారు మీకు ఫోన్ చేస్తారు ఆఫీస్ నుంచి, మీరు అలా పెట్టుకుందామని సమాచారం వచ్చింది, మీరు అడిగారట కదా ఏం కావాలి ఏంటని అడుగుతారు, చక్కగా ఏర్పాటు చేస్తారు. మరి ఇలాంటి ఉపాధికి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం షేర్ చేసుకుందామండి. ఎంతసేపు స్టీరియోటైప్లో ఆ బడ్డీ కొట్టి పెట్టాడు మనం పెడదాం, బట్టలు కొట్టి పెట్టాడు మనం పెడదాం కాకుండా మన భారతదేశంలో జనానికి, మన చుట్టుపక్కల ఉన్న జనానికి, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయతగ్గ యూనిట్స్ ఏమున్నాయనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద ఫోకస్ పెట్టగలిగితే అద్భుతమైన లాభాలు సంపాదించవచ్చు. ఇక్కడైతే డిమాండ్ ఉండదు అనే క్వశ్చన్ కూడా లేదండి. మీకు తెలుసు ఆ చేపకి ఎంత డిమాండ్ ఉంటుంది అనేది, లోకల్ మార్కెట్ కానీ బయట మార్కెట్లో కానీ. సో మరి ఇలాంటి సమాచారం మళ్ళీ ఇస్తూనే ఉంటాను, ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తూనే ఉంటాను, వాళ్ళతో మాట్లాడిస్తాను. మరి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒక లైక్ కొడితే, మీకు తెలుసు కదా మళ్ళీ ఆ వీడియోలు వస్తాయి. అల్గారిథం సంగతి తెలిసిందే, యూట్యూబ్ వాడు మళ్ళీ మీకే కాకుండా ఇలాగ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కూడా ఇవన్నీ పంపిస్తాడు. ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.